అన్న చెప్పండి, అబ్దుల్ కలాం బయోపిక్ మీద మన డైరెక్టర్ ఓం రావు ఆదిపురుష్ డైరెక్ట్ చేసినటువంటి ఓం రావుతో ఈసారి ధనుష్ తీసుకొని అబ్దుల్ కలాం అనే సినిమా తీస్తున్నారు. సో ఇలా ఉండబోతుంది అంటారా? యాక్చువల్లీ అబ్దుల్ కలాం గారి గురించి చెప్పుకోవాలంటే, సో ఆయన మన మన దేశానికి రాష్ట్రపతిగా చేశాడు. సో చాలా ప్రెస్టీజియస్ పదవి అది. సో దాన్ని చేశాడు. మిసైల్ మ్యాన్ అని ఉంది. ఆయన అందరిలాగా డబ్బులున్న కుటుంబంలో పుట్టలేదు. ఫస్ట్ ఏంటంటే, మనకంటే పేద పరిస్థితుల్లోంచి పుట్టి తినడానికి ఒక పూట ఫుడ్ లేని టైం నుంచి రాష్ట్రపతిగా ఎదిగాడు. చాలా ఇన్స్పైర్ స్టోరీ అది. అంటే ఈ స్టోరీని ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడితే, ఇంకా ఇప్పుడు ఒక రాయిని ఒక శిల్పం చెక్కేది ఈ రోజుల్లో ఒక శిల్పాన్ని ఇస్తున్నారు నీకు చూపించమని చెప్పేసి, నువ్వు ఇంకా ఇంత బాగా చూపించాలి అది కదా. సో అలాంటిది ఇప్పుడు నాకు ఓం రావుత్ అంటే భయం అవుతుంది భయ్యా, లిటరలీ చెప్తున్నాను నేను. అంటే ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది. పైగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన. అంటే ఇంత అంటే ప్రెస్టీజియస్ బిరుదులుండి, ప్రెస్టీజియస్ అంటే ఒక రకంగా ఈ పదవులన్నీ పక్కన పెడితే ఒక నార్మల్ మనిషికి ఇన్స్పిరేషన్ ఆయన. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి రావాలి. ఒక పొలిటీషియన్ కి ఇన్స్పిరేషన్. ఎంత పదవులు ఉన్నా కానీ డబ్బులు సంపాదించుకోకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి. ఒక టెక్నీషియన్స్ కానీ, భారతదేశం కోసం పోరాడే సైనికులకి చాలా ఇన్స్పిరేషన్. అంటే ఇన్ని చూపించాలి ఒక డైరెక్టర్. ఓం రావుత్ గారు ఆదిపురుషుని ఎలా చూపించాడో మనందరికీ తెలుసు. అంటే ఆ ఒక్కదాంతో అనుకోలేం, కానీ ఎంత మంచి ప్రాజెక్ట్ ని ఆయన చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఫ్రిక్షనల్ స్టోరీస్ దీనిలో దుమ్ము దులిపేస్తారు. అలాంటిది ఒక బయోపిక్ ని రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుందో, ఆయన ఎంత బాధ్యతగా చేస్తాడో మనకు తెలుసు. ఒక ఫ్రిక్షనల్ స్టోరీనే ఇంచు బై ఇంచు చెక్ చేసి తీస్తాడు. అలాంటిది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మన అబ్దుల్ కలాం గారిది బయోపిక్ తీస్తాడంటే రాజమౌళి గారు. సో అది అది ఆ ప్రాజెక్ట్ కి తగ్గ వాల్యూ ఇస్తుందని అనుకుంటున్నాను అంతే. అట్లా అంటే మీ ఉద్దేశంలో ఓం రావుత్ కాకుండా రాజమౌళి చేస్తే బాగుంటుంది అంటారా? అవును, ఇదే కదా చెప్తుంది. రాజమౌళి గారు తీస్తే ఆ ప్రాజెక్ట్ కి, రాజమౌళి గారి ఆ స్టాండర్డ్స్ కి సెట్ అయ్యే అవుట్పుట్ వస్తుంది అని అనుకుంటున్నాను అంతే. ఓకేనా, మరి హీరో గురించి మాట్లాడితే ధనుష్ ఓకే యాప్ట్ అంటారన్నా? ధనుష్ గారు యాక్టింగ్ చించేస్తారు. అంటే ఒకసారి మీకు ఐడియా ఉందో లేదా, ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ కూడా వచ్చాయి, చాలా మీమ్స్ వచ్చాయి. సూర్య గారు అబ్దుల్ కలాం లాగా హెయిర్ వేసి చూపించడం జరిగింది. ఆబ్వియస్లీ అసలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు. సో ఆయన ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను. బట్ ధనుష్ గారు కూడా ఎక్సలెంట్ తీస్తారు. సో ఆయన ఇళయరాజా గారి బయోపిక్ కి సెట్, ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ అవుద్ది. ధనుష్ గారిది ప్రతి క్యారెక్టర్ కి సెట్ అవుద్ది. అది రీసెంట్ గా వచ్చినటువంటి తంగల్ అని కానీ, జేబీఎం కానీ, ఇవన్నీ బయోపిక్స్ నోనన్న కాదన్న. వాటిని ప్రజలు అంత ఓన్ చేసుకోలేకపోయి, వాటికి ఎంత ఓన్ చేసుకున్నాడు అవార్డ్స్ అన్ని ఏం రావు. ఈవెన్ జేబీఎం సినిమా కూడా అవార్డు రాలేకపోయింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత ఇటువంటి టైంలో బజ్ తీయడం అవసరం అంట. సో అదే ఇప్పుడు స్టోరీని నాకు చెడగొడతారేమో అని ఫస్ట్ భయం ఉంది భయ్య. ఎందుకంటే మనం తీసుకున్నది అల్లాటప్ప స్టోరీ అయితే కాదు, లిటరలీ చాలా రెస్పెక్టబుల్ గా తీయాలి ఈ స్టోరీని. సో ఇప్పుడున్న ఆడియన్స్ కి మన వాళ్ళు ఫ్రిక్షనల్ కి, ఆ ఫైట్స్ కి, సాంగ్స్ కి, ఐటమ్ సాంగ్స్ కి అలవాటు పడి ఉన్నారు. సో అబ్దుల్ కలాం గురించి తెలిసినా, ఆయన గురించి తెలిసినా గానీ అంత ఆశించిన స్థాయిలో రాలేదనుకో, మనం డిసప్పాయింట్ అవ్వాలి. అరే ఇంత గొప్ప వ్యక్తి బయోపిక్ ఈ విధంగా ఉందేంటి అని. సో అది కొంచెం భయం అయితేనే ఉంది నాకు. ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, తీసే డైరెక్ట్ ఎట్లా తీస్తాడో అని చెప్పేసి. అన్న ఎందుకని తెలుగు డైరెక్టర్లకి బయోపిక్ తీయడం అంటే భయమా? ఎందుకని ఇటువంటి బయోపిక్ తీయడానికి సాహసం కూడా చేయరు అంటే ఏమంటారు? సాహసం ఆ రకంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించవచ్చు. ఇంకోటి మన తెలుగు వాళ్ళకి ముందు జాగ్రత్త ఎక్కువ. అంటే ఒక పర్సన్ గురించి బయోపిక్ తీసినామంటే ఆయన గురించి తెలుసుకుంటారు ఫస్ట్. ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చి భయపడతారు. అరే మనం ఆ స్టేజ్ లో తీయకపోతే పరిస్థితి ఎట్లా ఉంటది. మన తెలుగు ఆడియన్స్ తెలుసు, బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, బాగోపోతే మాత్రం రియాక్షన్ ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు. సో ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు కాబట్టి సో భయం కొంచెం ఉంటది అంతే, ఏం లేదట. తెలుగులో బయోపిక్ అంటే పెట్టిన పేరు ఆర్జీవి మాత్రమే. మన అబ్దుల్ కలాం బయోపిక్ తీస్తే ఎలా ఉంటది? భయ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆర్జీవి గారు ఇప్పుడు చిక్కల ప్రాజెక్టులు తీసి ఇట్లా అయ్యారు, కానీ ఆర్జీవి గారి స్టాండర్డ్స్ ఏందో మన అందరికీ తెలుసు. సో ఆయన తీస్తే గనక నాకు తెలిసి అన్డౌటెడ్లీ నిజాన్ని అయితే చూపిస్తాడు. అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని పక్కన పెడితే రియాలిటీని చూపిస్తాడు ఆయన. ఇందులో నేను 100% డామ్ షూర్ అబౌట్ ఇట్. ఓం రావుత్ అయితే వద్దంటావు? ఓం రావుత్ అయితే దండం పెడతా భయ్య. ఓం రావుత్ గారు వద్దు భయ్య. మాకు ఒక మంచి డైరెక్టర్, చాలా మంది డైరెక్టర్ ఉన్నారు తెలుగులో. సో ఆయన తీస్తే బెటర్. ఓం రావుత్ గారు దండం పెడతా. బాలీవుడ్ నుంచి అయితే ఇంకా భయం అవుతుంది నాకు. అట్లా అంతే.
అన్న చెప్పండి, ధనుష్ ఏదైతే సినిమాలో హీరోగా ఉన్నాడో అది అబ్దుల్ కలాం అనే టైటిల్ తో రావడం జరుగుతుంది. దీని డైరెక్టర్ ఓం రావుత్ కూడా అబ్దుల్ కలాం స్టోరీని బేస్ చేసుకొని సినిమా తీయబోతున్నాడు. సో ఎలా ఉండొచ్చు అంటారన్న? నిజానికి చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు చాలా మందికి స్ఫూర్తి. ఎందుకంటే ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి, ఒక న్యూక్లియర్ బాంబును కనిపెట్టినటువంటి వ్యక్తి. ఈ రోజు మనం ఎంత ధైర్యంగా ఉన్నామంటే అది ఆయన కనిపెట్టినటువంటి ఆ న్యూక్లియర్ బాంబు వల్లేనమాట. ఈ రోజు గుండెల మీద చేసుకుని మనం అందరం కూడా హ్యాపీగా నిద్రపోతున్నాం. అంటే బార్డర్ల దగ్గర వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆయన కనిపెట్టిన దాన్ని బట్టి ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నాం అనమాట. ఈ ఓం రాతో ఎట్లా అయితే సినిమా తీయబోతున్నాడో అబ్దుల్ కలాం గారి గురించి, అదొక మంచి పరిమాణం, మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే మన ధనుష్ గారు కూడా చాలా మంచి యాక్టర్. సో ఆయన్ని తీసుకోవడం ఈ సినిమాకి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి మనకు తెలిసిన చాలా కొద్దిగా మాత్రమే, కొంతవరకు మాత్రమే తెలుసు అనమాట. అట్లా కాకుండా అబ్దుల్ కలాం గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, అసలు ఆయన విధానాల గురించి, ఆయన ఎంత వాళ్ళ అక్క నగలు కూడా తాకట్టు పెట్టి ఆయన చదువుకుని ఒకసారి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే న్యూస్ పేపర్ వేసి ఇంటింటికి అందరూ అంటారు అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, వాటిని నిజం చేసుకోమన్నారు. ఓకేనా? అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి గురించి ఒక మంచి సినిమా తీయడం అనేది చాలా అంటే చాలా సంతోషం అనమాట. ఇలాంటి సినిమాలు, ఒక సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక రొమాన్స్, ఒక ఇవి మాత్రం ఒక న్యూడ్గా ఉండడం అనేది ఈ జనరేషన్ లో ఉన్నటువంటిది. కానీ యువతకి ఏం అందించాలి అసలు? ఇలా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏ విధంగా మనం రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం అనమాట, ఎట్లా పాడైపోతున్నారు అనేది. ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే 25 నుంచి 30 సంవత్సరాల వరకు ప్రేమ, పెళ్లిళ్ళు, లేకపోతే డబ్బు సంపాదించడమా, ఇదే, లేకపోతే ఫ్యాన్స్ అంటూ కాలర్లు ఎగరేసుకుని తిరగడం, బైకుల మీద తిరగడం, ఇదే విధంగా ఉన్నారు. సో కానీ ఇప్పుడు యువతకు కావాల్సింది ఇది కాదు. మనకి కొంతమంది స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళు ఎంత కష్టపడితే అసలు మనకున్న ఫెసిలిటీస్ అప్పుడులో రోజుల్లో లేవు. అసలు మనకు చదువు ఫ్రీ, అన్ని ఫ్రీగా వస్తున్నవి. ఇలాంటి సందర్భంలో మన యువత, తెలుగు యువత ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, రాబోతున్నటువంటి తరాల గురించి ఆలోచించి వారు కూడా ఒక ప్రయోజకులుగా అయ్యి దేశానికి మంచి గర్వకారణంగా ఒక మంచి పేరు తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాంటిది మనం సినిమా ద్వారా తెలియజేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు రావాలి. ఇప్పుడు వరకు వచ్చినటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక సినిమా ఇదొక ఎత్తు అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత కూడా ఈ సినిమాకి వెళ్ళి కానీ ఆదరించి, అభిమానించి దాన్ని ఫాలో అవ్వాలని, అబ్దుల్ కలాం గారి బాటలో మనందరం కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. అన్న, ఓం రావుత్ ఆది పురుష ద్వారా కొద్దిగా అభిమానులనే కొద్దిగా నిరాశపరచని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ఏమైనా సక్సెస్ అవుతారని అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమాలు తీయడానికి భయపడుతున్నారు అంటే ఏం చెప్తారన్న? అంటే ఇలాంటి సినిమాలు, ఇప్పుడు గాంధీ గారి సినిమా తీస్తే ఎవరు వెళ్ళరు అనేది షాజీ షిండే చెప్తాడు కదా సినిమాల్లో. అట్లానే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇప్పుడు నువ్వు దేవుళ్ళ గురించో లేకపోతే దేశం గురించి, దైవభక్తి గురించి చూస్తే ఎవరు వెళ్ళవు సినిమాకి. కానీ ఇక్కడికి వెళ్తే మనం చెడిపోతాం అన్నది తెలిసి కూడా మన యువత ఎలా వెళ్తారంటే అక్కడికే వెళ్తాం. ఒక ఎంజాయ్ కావాలి, ఒక మనసుకి ఒక తెలియని మైకం, ఒక మత్తు కావాలి. అందులో తేలుతూనే ఉన్నారనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కానీ ఇది కాదు కావాల్సింది. మనిషి అంతర్గతంగా ఆలోచిస్తే ఎలా ఉండాలి, ఎలా పరిపక్వత అనేది చెందాలి అనేది వాళ్ళ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తాం. ఇప్పుడు నేను ఇట్లా ఎదవననుకో, నా పిల్లలు ఎదవాలని నేను కోరుకోను కదా. ప్రతి పేరెంట్ అంతే కదా. ఇప్పుడు అతను చేస్తున్నది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ తీసుకున్నాం అనుకో, ఒక కూలివాడు ఉన్నాడు, అతను వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అనుకో, అతనిలా కూలి పని చేసుకోవాలనుకోడు కదా. కానీ అక్కడ పెరుగుతున్న విధి విధానాలను బట్టి, అక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణలో బ్రతికినా సరే బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా పాడైపోతున్నారు ఏంటనేది తెలీదు. కానీ యూత్కి కావాల్సింది ఇలాంటి సినిమా. మన ప్రభాస్ గారితో
ఆ సినిమా మీరు అందరూ నిరాశపరిచింది ఇట్లా కొంతమంది అయితే అన్నారనమాట. అది అక్కడ కంటెంట్ తగ్గట్టుగా ఒక కాన్సెప్ట్ అక్కడ ఏంటంటే ఆ రైటింగ్ స్కిల్స్ కి తగ్గట్టుగా అయితే ఆ సినిమాని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది ఆయన మైండ్ తో. ఎప్పుడు ఒకలానే ఆలోచించకూడదు కదా. ఇప్పుడు బాహుబలికి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుకి కంపేరింగ్ ఉండదు కదా. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అదొక ఒక యుద్ధానికి సంబంధించింది అనమాట, ఒక రాజ్యానికి సంబంధించింది. సో అట్లానే ఈ సినిమా కూడా ఒక యువతకి ఉపయోగకరంగా ఉండేటువంటి సినిమా. ప్రతి ఒక్కరికి సినిమాలో ఉండవలసింది 4 ఐటమ్ సాంగ్లు, 2 సెంటిమెంటల్ డైలాగ్స్, 4 ఎమోషనల్ సీన్స్ కాదు భయ్య. కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సమాజానికి మనం ఏమైపోతున్నాం, ఇప్పుడున్న సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం తెలియజెప్పగలుగుతున్నాం. ఇది అబ్దుల్ కలాం గారి ఒక స్టోరీని తీసుకుంటే ఆయన కొన్ని కొటేషన్స్ చదువుతుంటేనే మనకి మనలో ఒక ఉద్రేక్తత, మరి గూస్ బంప్స్ వస్తాయి ఉంటారు కదా, అది రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాంటి ఆయన సూచనలు మనం పాటించాలి. కాబట్టి అసలు ఆయన జర్నీ ఏ విధంగా, ఆయన ప్రయాణం ఎలా సాగింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Like, share, subscribe LGTV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.